తల్లి ప్రేమలో ప్రేమని, ఆ తర్వాత ఆ తల్లిని చంపేస్తాను. నీకోసం వచ్చిన రాజేశ్వరీదేవి గురించి ఆలోచించటం లేదు. కొద్ది క్షణాల్లో ఆ అందం నా కౌగిట్లో కరిగిపోతుంది. ఏది నా జాంజిగిరి? ఎక్కడికి మాయమైపోయింది?
ఏసీపీ, ఎందుకురా నా మీద ఇలా పగబట్టావు? ప్రతిసారి అడ్డం వస్తున్నావు. ముహూర్తం చూసుకుని ఒక పవిత్ర కార్యం మొదలు పెట్టబోతుంటే శకుల్లా దాపురించావు కదరా. హాయ్ శశిరేఖ. హాయ్. కొంచెం అర్జెంట్ పని ఉండి లేట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? మృణాల్ని అరెస్ట్ చేయాలి. శశిరేఖ. పదండి సార్, వెళ్దాం. శశిరేఖ, డోంట్ బి చైల్డిష్. అదంత ఈజీగా అయ్యే పని కాదని నీకు తెలుసు. ఏ ఎందుకు కుదరదు? మరి సూర్యుని మాత్రం ఎలా అరెస్ట్ చేశారు? శశిరేఖ, కొత్తగా అడుగుతావేంటి? ఎవిడెన్స్ ఉంది, వీడియో సాక్ష్యం ఉంది కాబట్టి. ఫైన్, అంతే కదా. మీకు మృణాల్ని అరెస్ట్ చెయ్యాలి అంటే మీకు వీడియో సాక్ష్యం కావాలి, అంతే కదా. సరిపోతుంది కదా. అది కాదు శశిరేఖ. జస్ట్ మినిట్. తెలుసు, నాకు తెలుసు. సూర్య చంపలేదు. చంపింది నేను. నైవేద్యం దేవుడికి పెట్టిన ప్రసాదం మనం తింటాం. అలాగే చంపింది నేనే అయినా ఈ మర్డర్ నీ అకౌంట్లో వేశాను. శశిరేఖ, ఈ వీడియో 100% ఒరిజినల్ వీడియో. కావాలంటే ఎక్కడైనా ఎలాగైనా టెస్ట్ చేయించుకోండి. దట్స్ గ్రేట్, ఎక్సలెంట్. ఈ వీడియో నీకు ఎక్కడిది? నా మొబైల్లోనే రికార్డ్ అయింది. వాట్? మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చూపించలేదు? ఇన్ఫాక్ట్ నేను చూసుకోలేదు. ఎందుకో నా మొబైల్లో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బయటపడింది. యాక్చువల్గా ఇంద్ర మర్డర్ జరిగిన రోజు అసలేం జరిగిందంటే, అలాగుండు. సరే చంపు! నువ్వు చంపుతావేమో నన్ని చాలాసేపు ఆరాటంగా వెయిట్ చేశాను. మరి నువ్వు షూట్ చేసి నేను చంపేశానంటావేంటి? అలా నా మొబైల్లో రికార్డ్ అయింది. మరి మృణాల్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు వెళ్దామా? ఇప్పటికిప్పుడు వెంటనే అంటే కష్టం. ఏ దానికి కూడా ముహూర్తం కావాలా? అది కాదు శశిరేఖ. ఒక బిగ్ షాట్ని అరెస్ట్ చేయాలంటే దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. అంటే ముందు ఆ వీడియోని వెరిఫై చేయాలి. అండ్ అరెస్ట్ వారెంట్ రెడీ చేయాలంటే మా కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దిస్ ఇస్ రిడిక్యులస్. శశిరేఖ, మనిషికో రూల్, మనిషికో చట్టం, మనిషికో న్యాయం. శశిరేఖ, డోంట్ గెట్ ఎక్సైటెడ్. మునాని అరెస్ట్ చేసే బాధ్యత నాది. మొబైల్ ఇటు. నేనివ్వను. ఇవ్వకపోతే ఎలా? మా డిపార్ట్మెంట్కి చూపించాలి కదా. నాకు మీ మీద, మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. ఈ వీడియో మీకు ఇవ్వగానే ఏం చేస్తారో తెలుసా? మీ కమిషనర్ గారికి ఇస్తారు. ఆయన ఏం చేస్తారో తెలుసా?
హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి మృణాల్ని అరెస్ట్ చేయటానికి పర్మిషన్ అడుగుతారు. ఈ వీడియో న్యూస్ మృణాల్నికి చేరవేస్తారు. జాగ్రత్త పడుతుంది, తిమ్మిని బొమ్మని చేస్తుంది. మృణాల్ని ఈ వీడియో కోసం నా వెంట పడుతుంది. అలా జరగదు, నేను గ్యారెంటీ. సారీ సార్, నేను నమ్మలేను. మరి మృణాలిని ఎలా అరెస్ట్ చేస్తాం? అదంతా నాకు అనవసరం. ఎలా అరేంజ్ చేస్తారో చెయ్యండి. డైరెక్ట్ గా కోర్టులో జడ్జి గారి ముందే ఈ వీడియో నేనే స్వయంగా సబ్మిట్ చేస్తాను. ఆయన నుండే మృణాల్నికి అరెస్ట్ వారెంట్ వచ్చేలా చేస్తాను. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. బట్ అందుకు టైం పడుతుంది. పట్టనివ్వండి, వెయిట్ చేస్తాను. ఆ వీడియో గాని బయటపడింది అంటే మృణాల్ని మేడం జైలు లోపలికి. అర్జెంటుగా ఈ చావు కబురు ఆవిడికి చెప్పి నా పాకెట్ నింపుకోవాలి. శిష్యుల సాయంతో డెడ్ బాడీని ఆయన ఆశ్రమానికి చేర్చారు. నాకంతా అయోమయంగా ఉంది. రాజేశ్వరీదేవి గారు చనిపోలేదు అన్నారు, కానీ రాజేశ్వరీదేవి గారు కోమాలను ఉండిపోయారు. వెంటనే ఈ వార్తను మీకు చెప్పాలనుకున్నాను. స్వామీజీ నన్ను వారించారు. జరుగుతున్న అనర్థాలకు కారణం మీరిద్దరూ కలిసి ఉండటమే అన్నారు. మీరిద్దరూ క్షేమంగా ఉండాలి అంటే ఇలా దూరంగా ఉండటమే మంచిది అన్నారు. నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? మా అమ్మ ఎందుకు ఇలా మీలా మాట్లాడదు? మా అమ్మ ఎందుకింత ఆపేక్ష చూపించదు? మా అమ్మ ఎందుకు నా మనసును పట్టించుకోదు? ఆమెకు నీ ప్రాణం విలువ తెలుసు.
అందుకే నేను చెప్పినట్లు విన్నది. నిన్ను చూడలేకపోతున్నాను అనే బాధని, నీకు దూరంగా ఉంటున్నాననే దిగులుని గుండెల్లోనే దాచుకుని 25 ఏళ్లకు పైగా అజ్ఞాతవాసం చేసింది నీకోసం, కేవలం నీకోసం. ఆ డెత్ సర్టిఫికేట్స్ అన్నీ ఉత్త ఫేక్, బోగస్, నేను క్రియేట్ చేసినవి. కావాలంటే చెప్పు, 1 గంట టైం ఇవ్వు. నువ్వు చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. కావాలా? ప్రియమైన రాజేశ్వరీదేవి గారిని పక్కనే ఉంచుకుని గుర్తుపట్టకుండా అనుమానాలతో వేధించి బాధ పెట్టాం. క్షమించరాని తప్పు చేశాం. అంత అయోమయంగా ఉంది. నా చేతులతో రాజేశ్వరీదేవిని చంపాను. అది రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చచ్చింది. కాని ఆ మంగరాజ్ ఏంటి అలా అంటాడు? ఆ డెత్ సర్టిఫికెట్ ఫేక్ అంటాడేంటి? ఏం జరుగుతోంది? ఆ డూప్లికేట్ రాజేశ్వరి, ఆ మంగరాజు ఇద్దరూ కుమ్మక్కయ్యారా? కలిసి నాటకం ఆడుతున్నారా? ఆ ముసలాడు కూడా దాని మాయలో పడ్డాడు. చచ్చా! తెల్లవారగానే వెళ్ళి మా రాజేశ్వరీదేవి గారిని చూడాలి. మా మనసులోని ఆపేక్షని ఆమెతో పంచుకోవాలి. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోవాలి. త్వరగా తెల్లారితే బాగుండు. ఆరాటాన్ని ఆపుకోలేకపోతున్నాం. రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు. అయినా వాళ్ల మాటలు వీళ్ల మాటలు విని నిర్ణయానికి రావడం కాదు. ఆ డూప్లికేట్ రాజేశ్వరి ఎవరు అన్నది నాకు నేనుగా తెలుసుకోవాలి. ఎలా ఎలా ఏం చెయ్యాలి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తొండ ముదిరి ఊసర వెళ్ళవుతోంది. హవేలీలో పాతుకుపోతోంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ఇప్పట్లో తెల్లారేలా లేదు. ఈ టెన్షన్ తట్టుకోలేకుండా ఉన్నాం. రాజేశ్వరీదేవి గారు మంచి నిద్రలో ఉంటారు. డిస్టర్బ్ చేయడం మర్యాద కాదు. ఎస్, డూప్లికేట్ రాజేశ్వరీదేవి మొబైల్ సంపాదించి దానిలో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ చూస్తే ఆవిడ గారి లింకులన్నీ బయటపడతాయి. అందులో ఎవరిని పట్టుకున్నా దాని బండారం బయటపడిపోతుంది. ఎస్, అద్భుతమైన ఐడియా. ఈ దెబ్బతో దాని కథ క్లోజ్ అవుతుంది. ఆలస్యం చేయకూడదు. ఇదే రైట్ టైం. అది మంచి నిద్రలో ఉంటుంది. వెళ్ళి మొబైల్ కొట్టుకొస్తాను.